10 రోజుల నుంచి రోజు టైం ఇస్తామని చెప్పేసి టైం పాస్ చేసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో పనిచేశారు, గవర్నమెంట్ స్కూల్ దగ్గర పనిచేసినవారు రోజు పోలీస్ పవర్ యూజ్ చేసి పోలీసు వాళ్ళని పిలిపించి పని చేసుకుంటా బలవంతంగా ప్రెషర్ చేస్తారు. అంటే ఇది మేము ఎస్సీలమని చెప్పి దళితులమని చెప్పి ఇట్లా చేస్తారా? అంటే దళితులు ఏం చేయలేరు అని చెప్పేసి పోలీస్ పవర్ చూపిస్తారా? మేము ఆల్రెడీ ఉన్న అంబేద్కర్ యువజన సంఘం సంబంధించిన రూములు కావాలంటే మేము ఎంత చెప్పినా కూడా పని చేపిస్తున్నవారు బయట పోలీసు వాళ్ళని పిలిపించారు. పోలీసు వాళ్ళు ఏమంటారు, మీరు ఎవరిని అడ్డుకోవద్దు అంటారు. ఇది అంటే ఇక ఆ ఎమ్మెల్యే బంధు ఇక మా మామ ఎమ్మెల్యే మా సుట్టమైన ఎమ్మెల్యే అని చెప్పేసి మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి ఆయన చేస్తున్నాం. ఆయన పేరు కిరణ్. ఆయన ఈ దళితులు మనం ఏం పీకలేరు అనుకుంటుండేమో మాట బంధుకు పోలీసు వాళ్ళని పిలిపించి చేపిస్తుండు. ఏమన్నంటే మా బస్సులతో మాట్లాడాలి, అంతేగాని మా బస్సు వాళ్ళని విడిచిపెట్టి ఊకే పోలీస్ ప్రెజర్ చేసుడేంది అంటే ఈ దళితుల ఉసురు దాకాలని చూస్తుండ. మరి ఈ అనవసరంగా మంచిగా ఉన్న కాడ దళితులను రెచ్చగొట్టొద్దు, లేనిపోయిన పంచాయతీ పెట్టుకోవద్దు. మేము ఆల్రెడీ పని మనం పరిష్కారం దొరికినాక మేము మొత్తం అడ్డుకుంటలేం పని. మాట ముందుకు పోలీసు వాళ్ళని ఎందుకు పిలిపిస్తుండు, ఎందుకు పని చేపిస్తుండు ఆయనకు అర్థమైతే లేదా? అంటే ఇక మా ఎమ్మెల్యే మా చుట్టపైన ఏం చెప్పినా నడుస్తుంది, ఇక మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ప్రెజర్ అనుకుంటుండేమో. మరి అనవసరంగా దళితులు ఉసురు పోసుకోవద్దు. ఆ కిరణ్కు మేము మరీ చెప్తున్నాము, దళితులు ఉసురు పోసుకోకు అయ్యా దొరా, నువ్వు చెప్పినాం ఆల్రెడీ మాకు పరిష్కారం దొరికేదాకా పని చేయదా అని చెప్పినాం. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇట్లా మాకు అర్థమైతే లేదు. మేము అందరం బస్తా అందరం మంచిగా ఉండి అందరం కోఆపరేట్ చేస్తున్నాము. నువ్వు అనవసరం ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తెస్తున్నట్టు నువ్వు అర్థం చేసుకో. మాకు పరిష్కారం దొరికినాక ఏ పనైనా చేయరు, మీరు చెప్తే అర్థమైతే లేదు. పోలీసు వాళ్ళను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? కనీసం ఒక 2 రూమ్ల జాగానన్నా మాకు మాట ముందుకు పోలీసు వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు ఈ విషయంలో? అదే ఏమన్నా ఇప్పుడు వీళ్ళని పంపిస్తే వీళ్ళు భయపడి వెళ్ళిపోతారని చెప్పి. ఇప్పుడు స్కూల్ ప్రాపర్టీ అంటారు కదా, మరి బస్సు దాకా పెట్టి స్కూల్ ప్రాపర్టీలో ఆ బస్సు అదే కదా. మరి ఒకసారి చెప్పాడు కదా, మీరు ఒక మాట అనండి. ఆ లోపల 2 రూమ్ తీసుకొని బస్సు దాకా పెట్టి, మరి స్కూల్ కదా ఎందుకు పెట్టి బస్సు దాకా కమిటీ వాళ్ళ పెట్టుకోవాలి కదా. అది స్కూల్ ఎందుకు పెట్టి మరి అది రేపు టైం ఇచ్చిండు, మొన్న కూడా కలిసి వచ్చినాము. మీరు కమిటీ లెక్క కానీ మీకు స్కూల్ కావాలన్నా వద్దా అని అడిగిండు, వద్దనే అంటారు బస్తీలు అంతా. మరి ప్రతిదీ ఎవ్రీథింగ్ ఏదైనా పని ఆపలేము, పని చేసుకోలేము. జస్ట్ ఏంటంటే ఒక 2 రూమ్ల మాట ప్లేస్ మీరు కట్టుకోరంటున్నాం అంతే కదా. 2 రూమ్లు అంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుడు పిలిపించుడు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుడు పిలిపించుడు. ఊరంతా ఒకటైనాక మీరు ఏం చేస్తారు చెప్పాను? ఊరందరూ ఒకటిగా మాట్లాడుతారు. ఎమ్మెల్యే కూడా ఊరు సమస్య రావాలి ఇక్కడికి. ఊరికే మేము రేపు అపాయింట్మెంట్ ఇస్తాం, ఎల్లుండి అపాయింట్మెంట్ ఇస్తాం అని కూడా పని కానిస్తాను ఊరు. ఇది హుషారు కదా. అవసరం ఉన్నప్పుడేమో మన దగ్గరకు వచ్చి ఓట్లు కావాలని చెప్పి తర్వాత మనం వాలంటీర్లు తిరగాలి. అట్లాంటప్పుడు ఎందుకు ఉండి మనకి ఎమ్మెల్యే మనం ఓట్లు కుట్లాడుతున్నామా ఎవరని మనం అంటున్నామా? జస్ట్ నార్మల్ అడుగుతున్నామా?